యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో 2 రోజుల పర్యటనకు వెళ్తున్నారు ప్రధాని మోడీ. వాణిజ్యంలో పరస్పర సహకారంపై చర్చించడంతో పాటు విద్యుత్ రంగంలో పెట్టుబడులకు అక్కడి ప్రభుత్వాన్ని ఆహ్వానించనున్నారు. అలాగే ఎమిరేట్స్ లోని భారతీయులను ప్రత్యేకంగా కలవనున్నారు ప్రధాని. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈది. ఇటువంటి దేశంతో వాణిజ్యపరంగా భారత్కు చాలా మంచి సంబంధాలు ఉన్నాయి. ఎమిరేట్స్ కు భారత్ రెండో అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. ఇటు మన విషయానికి వస్తే ఎమిరేట్స్ 3వ స్థానంలో ఉంది. ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాల్ని మరింత బలోపేతం చేయటమే మోడీ పర్యటన లక్ష్యం. 34 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో పర్యటిస్తున్నారు భారత్ ప్రధాని. 1981లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ దుబాయ్ వెళ్లారు. ఆ తర్వాత మన ప్రధానులు ఎవరూ అటువైపు చూడలేదు. అరబ్ సామ్రాజ్యంలో ఆర్థికంగా ఎమిరేట్స్ కీలక భూమిక పోషిస్తోంది. అలాగే ఎంతో కాలంగా ఉద్యోగాల కోసం భారత్ నుంచి పెద్ద సంఖ్యలో అక్కడికి వెళ్తున్నారు. ఎమిరేట్స్ లో 20 లక్షల మందికి పైగా భారతీయులు నివసిస్తున్నారని అధికారిక లెక్కలు చెప్తున్నాయి. అక్కడి జనాభాలో 30% మనవాళ్లే ఉన్నారు. అక్కడ వివిధ రకాల్లో పనిచేస్తున్న భారతీయులు ప్రతి ఏటా 70,000 కోట్ల రూపాయలని దేశానికి పంపిస్తున్నారు. దుబాయ్లో మోడీకి ఘనస్వాగతం పలికేందుకు ఇండియన్ వెల్ఫేర్ కమిటీ ఏర్పాట్లు చేసింది. అలాగే 17 భారతీయులతో మోడీ బహిరంగ సభకు దుబాయ్ క్రికెట్ స్టేడియం ముస్తాబవుతోంది. మోడీ పర్యటనపై యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోని భారతీయుల్లో ఎన్నో ఆశలు ఉన్నాయి. వీసాలు, వర్క్ పర్మిట్లు లేకుండా అక్కడికి వెళ్లి ఇబ్బందులు పడుతున్న వాళ్లు అనేక మంది ఉన్నారు. ఇటువంటి వాళ్లకు కఠిన శిక్షలు అమలు చేస్తున్నారు అక్కడి ప్రభుత్వాలు. కొందరికి న్యాయ సహాయం అందక ఏళ్ల తరబడి జైళ్లలోనే మగ్గుతున్నారు. తమ సమస్యల్ని మోడీ పర్యటనతో పరిష్కారం దొరుకుతుందనే నమ్మకం అక్కడి భారతీయుల్లో వ్యక్తమవుతోంది.